శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత పెళ్లి గురించి సునయనామాత, దశరథ మహారాజు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే సీతామాత నాతో పాటు మీరు కూడా రండి అని ఉషని, రోహణని వాళ్ళని మీరు కూడా వస్తారా అని అడుగుతుంది. అక్కడ మిథిల గురించి అన్నీ మాట్లాడుకుంటూ అన్నీ చెప్పుకుంటున్నారు. ఆ మాటలతో నాకు వేడుపొచ్చింది. చాలాసేపు మాట్లాడలేకపోయాను. ఎట్టకేలకు మాత, మీరు ఇక్కడ నన్ను వదిలి వెడతారేమోనని నేనెంతో భయపడ్డాను. అటువంటిది మీరు నన్ను ఈ ముసలి దురదృష్ట సేవకురాలు, శాపగ్రస్తురాలైన అనబోయి ఉష, రోహణలకు శాపం సంగతి తెలియదు కనుక ఆగిపోయాను. అంటే మీనాక్షి ఇంత శాపగ్రస్తురాల్ని నన్ను కూడా రమ్మంటున్నారే అని ఈ విషయం వాళ్ళ తెలియదని అనబోయి ఆగిపోయాను. మాత తన చేతిని నా పైన ఉంచి నిదానంగా, మీనాక్షి, నువ్వు ముసల్దానివి కాదు, దురదృష్టవంతురాలివి కాదు. మిగిలిన వారెవ్వరికన్నా మిథిల యొక్క ఆత్మకు నువ్వే ఎక్కువ ప్రాతినిధ్యం వహించగలవు. నాకులాగానే నువ్వు ఈ నేలకు, ఈ భూమికి చెందిన దానివి. ఆ తరువాత ఆమె ఏడుస్తూనే రోహణ వైపు తిరిగింది. ఆమెకు చెల్లెలు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు ఉన్నారు. ఆమె వారిని వదిలి వెళ్ళవలసి ఉంటుంది. బహుశా మళ్ళీ ఎప్పుడూ చూడకపోవచ్చు. నువ్వు ఖచ్చితంగా వస్తావా రోహణ? మాత వైపు నిశ్చలంగా చూస్తూ ఆమె తల ఊపి స్థిరమైన గొంతుతో, మాత, నేను తప్పకుండా వస్తాను. మీకు సేవ చేయటం కంటే ప్రియమైనది ఏదీ లేదు. అయితే అంతా నిశ్చయమైనట్లే. మీరందరూ సర్దుకొని సిద్ధంగా ఉండండి. మనం 2 రోజుల్లో వెళ్ళబోతున్నాం. ఆమె లేచి అరణ్యాన్ని కలయజూస్తూ, ఈ అడవే, ఈ ప్రపంచం, నేను ఇక్కడే పెరిగాను. నాకు తెలిసిందంతా ఇక్కడే నేర్చుకున్నాను. ఇది నాకు ప్రతి విషయం బోధించింది. అందుకు నేను ఎంతో కృతజ్ఞురాల్ని. తన చేతిని హృదయంపై ఉంచుకొని ఆమె నెమ్మదిగా చుట్టూ చూసి, నేను నా ప్రేమను మీతో వదిలి వెళ్తున్నాను. మీరెప్పుడూ రక్షించబడుదురుగాక. మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ప్రపంచంలో అనేక భోగాలకు తీసుకెళతాను, అనేక భాగాలకు తీసుకెళతాను అని గుసగుసలాడింది. ఆ మాటలతో ఆమె వెనుదిరిగి రాజప్రసాదం వైపు నడిచింది. మేము లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఆమె నా వైపు తిరిగి, నువ్వు కిరణ్కు చక్కగా వీడ్కోలు చెప్పటం మరిచిపోకు అంది. నేను తల ఊపాను. కానీ నా గదిలోకి వచ్చిన వెంటనే ఆ సంగతి మరిచిపోయాను. మాతను సిద్ధపరచటానికి ఎన్నో పనులు చేయవలసి ఉంది. మేము ఆ ఉదయం వెళ్ళబోతున్నాము అనగా ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను హడావిడిగా అతనిని వెతుక్కుంటూ వెళ్ళాను. అతను గాయపడిన ఒక గుర్రపు కాలుకు కట్టుకడుతూ కనిపించాడు. అతడు జాగ్రత్తగా, సున్నితంగా ఆ గుర్రంతో మాట్లాడుతూ చేస్తున్న ఆ పనిని కొంత దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను. హఠాత్తుగా అతను నా రాకను గుర్తించి నా వైపు తిరిగాడు. మీనాక్షి, సమయం అయిపోయిందా? మీరు ఇప్పుడే బయలుదేరుతున్నారా? నేను తల ఊపి నా కాళ్ల వైపు దృష్టి మరల్చాను. హఠాత్తుగా నేనంత ఇబ్బందిని ఎందుకు భావించానో నాకు తెలియలేదు. బహుశా నేను ఎప్పుడూ మళ్ళీ కలవబోని స్నేహితుడికి వీడ్కోలు చెప్పకపోవటం వల్ల కావచ్చు.
అతను విచారం నిండిన కళ్ళతో నన్ను తదేకంగా చూశాడు. మాత లేనప్పుడు ఈ ప్రదేశం ఇంతకు ముందులాగా ఉండబోదు అన్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు, నేను గబగబా అన్నాను. మాత ఈ రాజప్రాసాదపు జీవం అయితే మహారాజు సునయనా మాత ఇంకా ఇక్కడే ఉంటారు. మాత చెప్పినట్లుగా ఆమె మిథిలను ఎన్నడూ వదలదు. అది ఎప్పుడూ ఆమె హృదయంలోనే ఉంటుంది. బహుశా నేను నిన్ను మళ్ళీ చూడను, అతను నిదానంగా అన్నాడు. నాకు తెలియదు కిరణ్, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. జంతువులను జాగ్రత్తగా చూసుకో, నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. అది మాతకు ఆనందాన్ని ఇస్తుంది అని చెయ్యి ఊపుతూ గబగబా వచ్చేశాను. ఇంత చిన్న సంభాషణ నాలో అంత కలవరాన్ని ఎందుకు కలుగజేసిందో అర్థం కాలేదు. ఈ సంభాషణను గురించి ఆలోచించే వ్యవధి నా దగ్గర లేదు. నా మనస్సంతా ఇక్కడ వదిలి వెళ్తున్న వాటి మీద ఉంది. నేను చిట్ట చివరి వీడ్కోలు చెప్పటానికి నా చిన్న గదిలోకి వెళ్ళాను. నా తండ్రి జ్ఞాపకాలు, ఆయనతో నా బాల్యం, నా పట్ల ఆయన కాఠిన్యం, నా అవగాహన రాహిత్యం అన్నీ నా మనస్సులో వెల్లువెత్తాయి. ఆయనతో కలిసి నేను ఉన్న ఆ ప్రదేశాలను వదిలి వెళ్ళటానికి నాకు విచారం కలిగింది. అంతేకాదు, నాతో పాటు కలిసి పెరిగిన మెలిగిన పరిచారకులు నా కుటుంబంలా మారిపోయారు. నేను మిథిలను, దానిలోని ప్రతిదానిని ప్రేమించాను. అప్పుడు నేను మాత కూడా నాలాగే భావిస్తోందని అనుకున్నాను. ఆమె సునయనా మాతను, మహారాజును వదలబోతోంది. నేను ఈ విధంగా ఆలోచిస్తుండగా తలుపు దగ్గర సోమా స్వరం వినపడింది. మీనాక్షి, నువ్వు మిథిలను ఎప్పుడూ వదలవు. మిథిల నీలో ఉంది. నాలోనూ, మాతలోనూ, మనందరిలోనూ మిథిల ఎప్పుడూ ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నప్పటికీ అది మనతోనే ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకో. సమయం కావచ్చిందా? నేను అడిగాను. ఆమె తల ఊపింది. అందరూ సభామందిరం దగ్గర ఉన్న బాహ్య ద్వారం వద్ద చేరారు. నాకు ఉన్న కొద్దిపాటి సామానును తీసుకుని గది చుట్టూ చూసి చివరి వీడ్కోలు చెప్పి కదిలాను. చాలా వీడ్కోలులు అంతకు ముందే చెప్పాను. నేను సోమ, ఉష, రోహన్లను పాటు అయోధ్యకు వచ్చే వారితో చేరుకున్నాను. శ్రీరాముడు ఆయన సోదరునితో రథం మీద ఎక్కారు. ఇప్పుడు మేము సీత, ఊర్మిళల రాక కోసం, సునయనా మాత, మహారాజుల కోసం ఎదురు చూస్తున్నాము. కొంతసేపటికి వారు వచ్చారు. కన్నీళ్లతో విడిపోయే సమయం అది. సునయనా మాతకు క్లిష్ట సమయం. ఆమె తన చేతి నుంచి ఒక కంకణాన్ని తీసి ఊర్మిళ ముంజేతికి తొడిగి, ఈ కంకణం ఎప్పుడూ నిన్ను రక్షిస్తుంది అని చెప్పింది. తరువాత ఆమె తాను ధరించిన ఒక కంఠాభరణాన్ని తీసి సీత మెడలో వేసి, నా తల్లి, నా వివాహమై వచ్చేటప్పుడు ఇది నాకు ఇచ్చింది. ఆమె గల అత్యంత విలువైన వస్తువు ఇది. నీవు ఎక్కడికి వెళ్ళినా దీనిని నీతో ఉంచుకో అని కన్నీళ్లతో చెప్పింది. మహారాజు కూతుళ్ళిద్దరినీ చేతుల్లోకి తీసుకుని మౌనంగా హత్తుకొని వీడ్కోలు ఆశీర్వదనం ఇచ్చారు. సీతతో ఆయన, నువ్వు ఎవరో, ఎందుకు వచ్చావో ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. మిథిల నుంచి నువ్వు పొందవలసినది పొందావు. ఇప్పుడు దాని ప్రపంచంతో పంచుకో అని చెప్పారు. సీత తల ఊపి తండ్రి అంది. కానీ ఆయన ఆమె పెదాలపై తన వేళ్లను ఉంచారు. మాటలు వద్దు, నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు. తరువాత ఆయన శ్రీరాముని వద్దకు వచ్చి అతని ముందు మౌనంగా నిలబడ్డారు. నేను మిథిలను ప్రేమించటానికి పెరిగాను. శ్రీరాముడు గొప్ప ఆప్యాయతతో
కొంత విచారాన్ని కలగలిపి అన్నారు. నేను మీ దగ్గర ఎంతో నేర్చుకున్నాను. ఇక్కడ చాలా రోజులు గడపగలిగినందుకు ఆనందిస్తున్నాను. మహారాజు నవ్వి, నేను నీకు నా జ్ఞాపకాన్ని ఇచ్చాను రామా, దాన్ని ప్రపంచం కోసం వినియోగించు అని చెప్పారు. తరువాత ఆ ప్రయత్నంగా ఆయన సీతారాముల చేతులను తన చేతిలోకి తీసుకొని, ఇప్పుడు మీరిద్దరూ ఒక్కటే, మీరు వాస్తవీకరించే ప్రేమయే భవిష్యత్తుకు పునాది. మరి అదే రాబోయే యుగాలలో ఈ భూమిని నిలిపి ఉంచుతుంది. దాని పట్ల నాకే సందేహము లేదు అని చెప్పారు. అనుకోకుండా ఆయన తరువాత నా దగ్గరకు సీత, ఊర్మిళతో పాటు వచ్చే 4 పరిచారకుల వద్దకు వచ్చారు. నేను మీతో ఆశీస్సులు ఇవ్వకుండా పంపుతానని అనుకుంటున్నారా అంటూ, మీరు కూడా నా కుమార్తెలే, ఎప్పటిలాగా సీత, ఊర్మిళను శ్రద్ధగా చూసుకోండి. మీ పట్ల కూడా మీరు జాగ్రత్త వహించండి అన్నారు. తరువాత నా వైపు తిరిగి ప్రేమపూర్వకంగా, నువ్వు మీ నాన్న ఆనందించే విధంగానే ప్రతి పనిని చేశావు. ఆయన అంచనాలకు మించి చేశావు. ఆయనకు ఇది తెలిసింది అనటంలో నాకు ఏ సందేహము లేదు. నీ అంకితత్వంతో నువ్వు ఆయనకు గౌరవాన్ని తెచ్చావు అన్నారు. ఆ మాటలు ఆయన చెప్పటం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఆ క్షణంలో మహారాజును వదిలి ఉండమంటే ఏమిటో నాకు అర్థమైంది. ఆయన మా సంరక్షకుడు, మమ్మల్ని నిలిపి ఉంచేవాడు. ప్రతి విషయంలోనూ మాకు దిక్కు ఆయన. నాకు మా తండ్రితోనూ నా గతంతోనూ ఉన్న బంధం ఇప్పుడు నేను నా బంధాన్ని వదిలి కేవలం మాత పట్ల ప్రేమ విశ్వాసాలతోనూ నన్ను నిర్దేశిస్తుందన్న నమ్మకంతోనూ తెలియని దానిలోకి అడుగు పెడుతున్నాను. నాకు తెలియదు, కానీ నేను మాత వైపు తిరగగా ఆమె నుంచి పొంగుతున్న ఉల్లాసాన్ని అనుభవిస్తూ, ఇది నేను చేసుకున్న ఎంపిక కాదు. నేను మిథిలలో నా ప్రేమాస్పదులందరినీ వదిలి అయోధ్యలో నూతన జీవితం ఆరంభించటానికి నిర్ణయింపబడి ఉంటాను. ఆమెలాగానే అనుకున్నాను. జై శ్రీరామ్.